వైశాలి అక్క చెప్పినట్టుగా ఆయన కూడా నాలాగా నన్ను ప్రేమించడం మొదలుపెట్టారా? నాలాగే ఆయనకు కూడా అర్థం కావడం లేదా ఈ ప్రేమని ఎలా చెప్పాలి అని? లేదు, ఇదంతా కేవలం నా భ్రమ మాత్రమే. ఎందుకంటే ఆయనకి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని ఆయనే స్వయంగా నాతో చెప్పారు. ఆయన మనసులో నా మీద ఎంతో ద్వేషం ఉంది. ఇక అది ప్రేమలా ఎలా మారుతుంది? అక్క కోపంలో ఏదేదో అనేసింది. కానీ ఈయన ఎంత మంచి మనిషి అంటే ఇందాక నా స్థానంలో అక్కడ ఎవరున్నా ఆయన వాళ్లను కూడా ఇలాగే కాపాడుండేవారు. కానీ ఒకవేళ నా మనసులోని ఈ ఆలోచన నా కలలా కాకుండా నిజమైతే ఎంతో బావుండు. నేను కూడా ఆయన్ని ద్వేషిస్తూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నా మనసులో ఆయన మీద ప్రేమ పుట్టినట్టు ఆయన మనసులో కూడా నా మీద ప్రేమ పుడితే ఎంతో బాగుంటుంది. అలియా, నేను ఒకే ఒక్క కోరుకున్నాను జీవితంలో. ఆ దారిలోనే నేను వెళ్ళడం మొదలు పెట్టాను. నేను చెడ్డదాన్ని కాదు అలియా, వేరే దారి లెక్కలే చేశానంతే. అలియా, ఏది ఏమైనా తప్పే కదా. ఇప్పుడు నా వల్ల తప్పు జరిగిపోయింది. కానీ నేను అది కావాలని చేయలేదు. నా భర్తకి పరిస్థితి రావడానికి నేనే కారణమని నువ్వు అన్నా కూడా నేనేమి తప్పుగా అనుకోను. నేను నిజమే చెప్తున్నాను. నా మాటలు తన మీద ఎలాంటి ప్రభావం చూపించడం లేదు. వైశాలి, ఒకవేళ తన అందరి ముందు నోరు విప్పిందంటే అప్పుడు నీ భర్త జైల్లో, అలాగే నువ్వు రోడ్డు మీద. అరే వైశాలి వదిన, నేనెప్పుడన్నాను తప్పు నీదని? ఐ డోంట్ బ్లేమ్ యూ, రదర్ ఐ అండర్స్టాండ్ యూ. నేను నీ బాధని అర్థం చేసుకోగలను. ఇందులో నీ తప్పు అసలు ఏం లేదు. తప్పంతా ఆ కళ్ళు జోడిదే. తను కావాలని ఆ హాల్లో పెద్ద ఇష్యూ చేసింది. ముందు తన వల్ల అన్నయ్య జైలుకు వెళ్ళాడు, ఇప్పుడు రాజన్నయ్య. ఇదంతా తను వేసిన ప్లానే వదినా. తన అన్నయ్యకేదో చెప్పి తన సైడ్ తిప్పుకుంది. ఇన్స్పెక్టర్తో ఏదో మాట్లాడి రాజన్నయ్యని జైల్లో పెట్టించింది. కానీ ఇప్పుడు ఈ ఇంట్లో నేను తన ఆటలు ఏమాత్రం సాగనివ్వను. తనని అన్నయ్య జీవితం నుంచి పంపించేస్తాను, ఈ ఇంటి నుంచి కూడా పంపించేస్తాను. నేను అలా చేసేంత వరకు కూడా అసలు ప్రశాంతంగా ఉండలేను దినా. అలియా, నేను కూడా ఇదే కోరుకుంటున్నాను. అంటే నా ఉద్దేశం, నువ్వు తనని అభి జీవితంలోంచి పంపించాలనుకుంటున్నావుగా. నేనేమో ఇంట్లో నుండి పొట్టేసి చెప్తున్నాను. ఈ ప్లాన్ లో నీకు ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా నేను మాత్రం తోడుంటాను. తనని ఇంట్లో నుంచి పంపించేంత వరకు ప్రశాంతంగా ఉండలేను నేను. ప్రశాంతంగా తను ఉండకూడదు వైశాలి వదినా. ఎందుకంటే ఇప్పుడు నేను ఒంటరిదాని కాదు. నేను ఎప్పటి నుంచో నీలాంటి పార్ట్నర్ కోసం ఎదురు చూస్తున్నా. నీకెప్పుడు నాకు దొరికావు. డోంట్ లెట్ మీ డౌన్. ఇదైతే చాలా మంచి విషయం కదా. నీ వెనక నేనుండి నిన్ను నడిపిస్తాను. అంటే నా ఉద్దేశం, నీకు తోడుగా నేనుంటాను అలియా. ఇక ఆ కళ్ళజోడు పని అవుట్. పర్ఫెక్ట్. ఇక నేను చెప్తాను నువ్వు ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. ఈ ఇంట్లో ఎంతమంది తనకి శత్రువులుంటారో తను ఈ ఇంట్లో ఉండడం అంత కష్టమవుతుంది. Now that's how you play a game.